ఇక అవుతుంది. సేమ్ పోల్స్ రిపుల్స్. ఇక అది ఎంత దూరం అయినా ఎంత ఫాస్ట్ అయినా అలా వెళ్ళిపోద్ది. ఇది ఒక ట్రాక్ లాగా ఊహించుకోండి, ఇది ఒక ట్రాక్ లాగా ఊహించుకోండి, ఇది కదిలే ట్రైన్ లాగా ఊహించుకోండి. అది ఎంత ఫాస్ట్గా వెళ్ళినా దానికి నష్టం లేదు, దీనికి నష్టం లేదు. అయితే ఇలాంటి మ్యాగ్నెటిజంని క్రియేట్ చేయడానికి చాలా చాలా లో టెంపరేచర్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మామూలు ట్రాక్ చేయటం కొద్దిగా కష్టం, అందుకని కొద్దిగా ఖరీదు. ఆ టెక్నాలజీ వేరే టెక్నాలజీ. ఇదన్నా సబ్ జీరో టెంపరేచర్స్లో ఉండాలి. సబ్ జీరో అంటే బాగా -270 -250. ఇది మామూలు టెంపరేచర్లో ఉండాలి. ఏదో ఒకటి బాగా కూల్ అయి ఉండాలి, అంటుకోకుండా పైన వెళ్ళిపోద్ది. అరిగేది ఏముండదుగా, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఫ్రిక్షన్ ఉండదు. ఫ్రాన్స్లో ఉన్నాయి, ఫ్రాన్స్లో ఉంది, జర్మనీలో ఉంది, జపాన్లో ఉంది. లెవిటేటింగ్ ట్రైన్స్ ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్స్ అంటే జస్ట్ ఫాస్ట్గా పోతుంది, మన వందే భారత్ లాగా. ఇది వేరు. ఇది సూపర్ కండక్టింగ్ బిహేవియర్. అది ఏదో ఒకటి సూపర్ కండక్ట్ అయి ఉండాలి. అమ్మా గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నారు అమ్మా? లేటరల్ షిఫ్టా అంటే? దీంట్లో నేను బ్లాక్ కలర్ చూడాలా? ఓకే, నేను టచ్ చేయాలా? ఎక్కడ టచ్ చేయాలి? దాన్ని టచ్ చేయాలా? ఇక్కడెక్కడో ఉందనిపిస్తుందమ్మా. అంటే ఓకే. అలాగే కదా, షిఫ్ట్ అవుతుంది. ఓకే ఓకే, నైస్. ఓ ఐ సీ. ఓ నైస్. లైట్ ఇట్లా రావడం వల్ల జెన్సన్స్ టూర్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది, షిఫ్ట్ అయితే కనిపిస్తుంది. ప్రిజం చేంజ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు లైట్ అనేది ఇక్కడి నుంచి అవే నార్మల్ వెళ్తుంది.